Hi guys, welcome to No Contest. టుడే టాపిక్ వచ్చేసి డివిజన్ ఎలా వర్క్ అవుతుంది, అలాగే డివిజన్కి హైట్ విడ్త్ అలాగే బార్డర్ ఇవన్నీ పర్టికులర్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఫస్ట్ ఒక డివిజన్ అయితే రాసుకుందాం. డివిజన్ ఇస్ నథింగ్ బట్ డివ్ అని రిప్రజెంట్ చేస్తాము HTML లో. ఇక్కడ డివ్ ఇచ్చేసి ఎంటర్ ఇచ్చేసి ఆటోమేటిక్గా ఒక డివిజన్ అనేది మనకి ఏర్పడుతుంది. ఈ డివిజన్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే పర్టికులర్గా మనము ఏమైనా ట్యాగ్స్ ఇవన్నీ నెస్టెడ్గా తీసుకుంటుంది అనమాట. అంటే ఈ డివిజన్ లోపల రాసేటవన్నీ ఒక డెవ్ బాక్స్ లాగా ఇది మనకి రిప్రజెంట్ చేసుకోవచ్చు. అది ఎలానో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఫస్ట్ ఒక డివిజన్ తీసుకునే కదా, ఒక డివిజన్కి ఇక్కడ ఒక క్లాస్ నేమ్ తీసుకుంటున్నాను. క్లాస్ నేమ్ వచ్చేసి డివిజన్ అని తీసుకున్నాను. ఈ డివిజన్ని సేవ్ చేసి నేను వచ్చేసి ఎక్స్టర్నల్ CSS అయితే అప్లై చేశాను. ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని దీనికి లింక్ ఇచ్చేసాను అనమాట. ఒక CSS ఫైల్ వెళ్ళిన తర్వాత ఒక డివిజన్ అయితే తీసుకొని ఈ డివిజన్లో నా ప్రీవియస్ వీడియోస్ అయితే మీరు అప్లోడ్ చేయండి. నేను యూనిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఇప్పుడు వచ్చేసి హైట్ విడ్త్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ డివిజన్కి వచ్చేసి ఒక కలర్ ఇస్తున్నాను. కలర్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఏదైనా నేను బ్లాక్ తీసుకున్నాను. గోల్ అయిపోయి వెళ్ళేసి చెక్ చేస్తే చూడొచ్చు మనకైతే డిజైన్ అయితే రిప్రజెంట్ చేయలేదు. ఎందుకంటే మనము దానికి హైట్ విడ్త్ అనేది లేదు. మన హైట్ విడ్త్ అనేది ఇస్తే మనకి డివిజన్ అనేది విజిబుల్ వస్తుంది అనమాట. హైట్ వచ్చేసి హైట్ ఒక 100 పిక్సెల్ ఇవ్వండి. సేమ్ లైక్ విడ్త్ కూడా 100 పిక్సెల్ ఇవ్వండి. సేవ్ చేసేసి మీరు మీ లైవ్ పోర్ట్లో వెళ్ళి చెక్ చేయండి. గమనించు 100 పిక్సెల్ ఇక్కడ 100 పిక్సెల్ 100 పిక్సెల్ ఒక డివ్ బాక్స్ అయితే మనకి ఫామ్ ఉంది విత్ బ్లాక్ కలర్ కొని ఇచ్చాను కదా. బ్లాక్ కలర్ కాకపోతే ఏదైనా ఇవ్వచ్చు. ఇక బ్యాక్గ్రౌండ్ కలర్ తీసేసి మీకు కొంచెం అండర్స్టాండబుల్ ఉండడానికి దీనికి వచ్చేసి బార్డర్ ఇస్తున్నాను. బార్డర్ పిక్సెల్స్ సాలిడ్ బ్లాక్ ఇచ్చాను. సేవ్ చేసేసి మీరు మీ ఫోటోలో వెళ్ళి చూసి చూడొచ్చు బార్డర్ అయితే అప్లై అయింది. ఈ డెవ్ బాక్స్ వర్క్ ఎలా చేస్తుందో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ డెవ్ బాక్స్తో మీరు HTML ఫైల్లో వెళ్ళి ఇక్కడ మీద ఈ స్టార్టింగ్ ట్యాగ్ ఇది క్లోజింగ్ ట్యాగ్. ఈ డెవ్ బాక్స్లో మనము రాసే టెక్స్ట్ లైక్ పీ ట్యాగ్ తీసుకొని ఒక రో తీసుకుంటున్నాను. ర్యాండమ్ టెక్స్ట్ చేంజ్ చేస్తుంది. ఈ రోలో దీన్ని వర్డ్ ర్యాప్ చేసుకుంటే మీకు విజిబుల్ అవుతుంది. ఇక ఒక రో తీసుకున్నాను ప్లస్ ఇంకొక పీ ట్యాగ్ తీసుకొని మిషనరీ ఇచ్చాను. దీన్ని సేవ్ చేసేసి మీరు ఫ్యూజ్లో వెళ్ళి చూస్తే చూడొచ్చు టెక్స్ట్ అనేది మనకి విజిబుల్ అవుతుంది. ఇక్కడ ఓవర్ఫ్లో అవుతుంది. ఎందుకంటే టెక్స్ట్ అనేది ఓవర్ఫ్లో అవుతుంది. దీనికి కారణం వచ్చేసి ఇక్కడ మనకు ఈ టెక్స్ట్ అనేది ఈ 100 పిక్సెల్లో కూడా సరిపోవట్లేదు. దీనికోసం నేను బెస్ట్ అండర్స్టాండింగ్ కోసం ప్రజెంట్ దాన్ని మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ దూరం అయితే తీసేస్తున్నాను. ఇది ఏం చేస్తుందంటే ఈ డెవ్ బాక్స్ ఏం చేస్తుందంటే చూడొచ్చు ఐఆమ్ విష్ణు అనేది పర్టికులర్గా ఈ డెవ్ బాక్స్లోనే మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూపిస్తున్నాయి కదా ఐఆమ్ విష్ణు ఈ ట్యాగ్ ఐఆమ్ విష్ణు వచ్చింది కదా. దీనిలో మనం ఏం రాస్తుంటే ఒక పీ ట్యాగ్ తీసుకొని గౌతమ్ ఇస్తున్నాను. దీన్ని సేవ్ చేసేసి అగైన్ నా వెబ్సైట్స్లో చూస్తే ఈ డెవ్ బాక్స్ ఈ పర్టికులర్ డెవ్ బాక్స్ ఇక్కడ నుంచి ఇక్కడ మన రాసే నెస్టెడ్ అన్నీ ఈ డెవ్ బాక్స్లో నెస్టెడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఈ డెవ్ బాక్స్లో రిప్రజెంట్ చేస్తాయి. అంటే ఒక డివిజన్ ఇక్కడ నుంచి ఒక డివిజన్. ఇప్పుడు మళ్ళీ అగైన్ ఒక పీ ట్యాగ్ తీసుకొని సేమ్ లైక్ ఏదైనా ర్యాండమ్గా రాస్తే దాన్ని సేవ్ చేసేసి మన వెబ్సైట్లో వెళ్తే మనకి వచ్చేసి అది వేరే డివిజన్కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఈ డెవ్ బాక్స్ దీని లోపల రాసే ట్యాగ్స్ అన్ని పర్టికులర్గా దాని డివిజన్లోనే అందిస్తుంది. వేరే డివిజన్కి సంబంధం లేకుండా ఉంటుంది. ఎక్కువ ఈ డెవ్ బాక్స్ని యూజ్ చేస్తుంటారు డెవలపర్స్. అలాగే పీ ట్యాగ్ వచ్చేసి ఇది వేరే డివిజన్కి వెళ్ళిపోతుంది. అలాగా మల్టిపుల్ డివిజన్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు.
అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇలా యూజ్ చేయొచ్చు. తర్వాత ఇలా డేవ్ మల్టిపుల్ డేవ్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ క్లాస్ యూజ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇలాగే డేవ్ అయితే వర్క్ అవుతుంది. డేవ్ హైట్ విడ్త్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత వచ్చేసి ఓవర్ఫ్లో అయితే ఎలాగని చెప్పచ్చు. నేను వచ్చేసి ఒక ఫ్రీ ట్యాగ్ తీసుకొని లోడ్ తీసుకున్నాను కదా, ఇక్కడ ఓవర్ఫ్లో అవుతుంది. ఈ ఓవర్ఫ్లోని మనము స్టాప్ చేయడానికి సేస్లోకి వెళ్ళేసి ఈ క్లాస్లో ఇక్కడ ఓవర్ఫ్లో హిడెన్ అని ఉంది కదా, ఫస్ట్ దాని టైప్ ఇచ్చేసి సేవ్ చేసేసి అదే రెఫరెన్స్లో చూస్తే ఓవర్ఫ్లో అనేది హిడెన్లో వెళ్తుంది అనమాట. లైక్ దిస్ ఓవర్ఫ్లో అనేది హిడెన్లో ఉంది అంటే మనకి విజిబుల్ అయ్యే టెక్స్ట్ ఒకటి కనిపిస్తుంది, మిగతా టెక్స్ట్ అంతా కనరాదు. ఈ ఓవర్ఫ్లో హిడెన్ కాకుండా స్క్రోల్ అని పెట్టుకోవచ్చు, అంటే స్క్రోల్ చేసుకుంటూ చూడొచ్చు. ఈ హిడెన్ అనే దాన్ని తీసేసి స్క్రోల్ సేవ్ చేసేసి మీరు రిఫ్రెష్ చేస్తే ఇక్కడ స్క్రోల్ కానీ వస్తుంది కదా, ఇక్కడ స్క్రోల్ చేసుకుంటే మీరు రాసిన టెక్స్ట్ అంతా చూసుకోవచ్చు అనమాట. ఇలా ఒక డేబాస్లో ర్యాండమ్ టెక్స్ట్ తీసుకొని ఇలాగైతే యూజ్ చేయొచ్చు. ఈ డేబాస్లో ఇమేజెస్ కానీ తీసుకోవచ్చు. ఇమేజెస్ తీసుకొని ఆ ఇమేజెస్ కూడా ఓవర్ఫ్లో హిడెన్ చేయొచ్చు, అలాగైనా చేసుకోవచ్చు. తర్వాత ఈ డేబాస్కి మనము బార్డర్ రేడియస్ అయితే వచ్చుకోవచ్చు. బార్డర్ రేడియస్ మా ప్రీవియస్ వీడియోస్ ఉంటే మీకు అర్థమవుతుంది. ఈ బార్డర్ రేడియస్ ఏం చేస్తుందంటే మనకి ఎడ్జెస్ అనేది షార్ప్ బ్లాక్ ఒక్కోకుండా ఒక మంచి షేప్కి వచ్చేలాగా చేస్తుంది. లైక్ సర్కిల్ ఫామ్లో తెచ్చుకోవచ్చు. చూడొచ్చు ఎడ్జెస్ అనేది కొంచెం ఇట్లా మారాయి, షార్ప్ బ్లాక్ ఒక్కోకుండా కొంచెం బాగా మారాయి. ఇలా యూజ్ చేయొచ్చు ఈ ఓవర్ఫ్లోని. ఇలాగా ఒక డివిజన్ అయితే మనం యూజ్ చేయొచ్చు. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు చూసినందుకు.